దీని మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది. మీరు మాట్లాడండి సార్. भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। కుక్కలకు కోతుల దోమల బాధితులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కుక్కల కోతుల దోమల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాల నుండి ఆర్మూర్లో కుక్కల బెడద కోతుల బెడద ఇంత తీవ్రంగా ఉన్నా మరి 10 సంవత్సరాల పాలకులు ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన లేరు. చాలా ఇంతకుముందు కూడా కుక్కలు ఒక చిన్న పిల్లలను కరిస్తే కూడా పోయిన పాలకులు మరి పట్టించుకోలే, వాళ్ళు ఇబ్బంది పడ్డా పట్టించుకోలే. గత పాలకులు మరి 10 సంవత్సరాల కిందట ఒక చైర్మన్ ఏమో బినామీ పేరు మీద కాంట్రాక్ట్ చేస్తూ చిన్న బజారులో కింది బజారులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి మున్సిపాలిటీ నిధులు పట్టణ నిధులు 75 లక్షలు దాదాపు నీళ్ళ పాలు చేసి దాన్ని ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించారో అది నిరుపయోగంగా అయిపోయింది. దాన్ని మళ్ళీ రోడ్ లాగా అయిపోయింది. 75 లక్షలలో చాలా మట్టుకు అప్పటి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, బినామీ కాంట్రాక్టర్ పేరు మీద అప్పటి ఆయన వెనుకున్న నాయకులు కావచ్చు, మరి అదేవిధంగా మరి తర్వాత అయిన పాలకులు కూడా ఇదంతా ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందంటే జేవీఆర్ గ్రూప్ పాలసీలు నడుస్తున్నాయి. జేవీఆర్ జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి వాళ్ళ అధికారులతోటి నడుస్తున్నాయి. అందరు కలిసి ఆర్మూర్లో ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా దోచుకొని దాచుకుందాం అని తప్ప వేరే ఆలోచన లేదు. ఒక్కడు ఏ విధంగా అక్రమాలు చేసిండో ఇంకొకడు వచ్చి మరి ఇంటి నంబర్లు అనుకుంటా అక్రమ నిర్మాణాల కొరకు వాళ్ళు కమ్మంచుకుంటా కేవలం మరి ప్రజలను గాలి కొదిలేసి ఆర్మూర్ మున్సిపాలిటీలో మరి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం న్యాయం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి మేము ఏ విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనలతోటి నడిచింది. దీనికి వీళ్ళ నాయకులు కూడా అట్లనే ఈ జేవీఆర్ గ్రూప్ ఏదైతుందో మరి వాళ్ళు ఆలోచనతోటే ఆ టీముల ఆలోచనతోటే ఆర్మూర్లో అక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే అక్రమ కట్టడాలను ప్రోత్సహించుడు, ఎక్కడైతే నిజాయితీగా వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకున్న కట్టడాలను ఆపేయించి నోటీసులు పంపించి ఆ డబ్బులు ఎట్లా కలెక్ట్ చేయాలా, వాళ్ళని ఎట్లా బెదిరించాలనే ఆలోచనతోటి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు జీవన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇదే టీం అక్కడ ఉంటుంది, మరి అదే వినయరెడ్డి అధికారంలోకి రాగానే అదే టీం ఇక్కడికి వస్తుంది. అంటే ఇది ఏంది? ఇద్దరు కలిసి ఈ ఆర్మూరు ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు మరి మొన్ననే ఈ ఏదైతే యోగేశ్వర కాలంలో ఒక చిన్న పిల్లగాడికి కుక్కలు ఎంత తీవ్రంగా కరిచినాయంటే ఆ పిల్లగాడు సీరియస్గా ఉన్నాడని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లగాడిని చూడడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారికి మరి పాలక వర్గం అయితే చేయలేకపోయింది, వాళ్ళు పంచుకునేందుకు ఆలోచించారు. ఇప్పుడున్న ప్రత్యేక అధికారి మున్సిపల్ కమిషనర్ మీరన్న పట్టించుకొని ఈ కుక్కల బెడద ఏదైతే కోతుల బెడద తీర్చాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేయడం జరిగింది. దీన్ని అతి త్వరలో మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి రాబోయే ప్రత్యేక అధికారిని కూడా కలుస్తాం. ఆయన కూడా చర్యలు తీసుకోకుంటే మాత్రం ఉద్యమం చేస్తాం, ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ఏదైతే ఇక్కడ దోసుకున్నారో మున్సిపాలిటీల ప్రజల సొమ్ముల్ని అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బరాబర్గా అక్కించి మున్సిపాలిటీ కట్టిస్తాం. ఇదే ప్రజలకు ఆ పైసలు చెందే విధంగా వడ్డీతో వసూలు చేపిస్తాం, చట్టపరంగా చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ వారందరి వెంట ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి. నిన్న రాత్రి యోగేశ్వర కాలనీ కమాన్ దగ్గర దినేష్ వాళ్ళ కుమారుడు కుక్క కాట్లకి గురయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎంత ఘోరంగా జరిగిందంటే విషయం, ఈ చెంపలన్నీ పీక్కు తిని చేతులకి కరిచి ఒక నలుగురికి గాయాలు చేసినాయి కుక్కలు. సో నేనేమంటున్నా అంటే మున్సిపల్ అధికారులకి గతంలో కూడా ఇటువంటి విషయాలు జరిగినాయి. కుక్కలు కోతులు ఈ బెడద జరిగితే పట్టనట్టుగా చూసుకున్నారు. అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్స్ కానీ ఈ మున్సిపల్ చైర్మన్స్ కానీ వీళ్ళు పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడైనా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ రాగానే నిన్న కూడా మున్సిపల్ కమిషనర్ని చూసినాము, కొన్ని పేపర్లలో వచ్చినాయి.
బిల్స్ కోసం స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి మున్సిపల్ కమిషనరే పోయి బిల్లులు వసూలు చేయడానికి వెళ్తుండు. ఇప్పుడు కనీసం ఈ అధికారులు పోతే అన్న కానీ కుక్కలు కోతులు ఎంబట పడితే వీళ్ళకు కాపాడుకునే నాదుడు ఉండడు. మా ప్రజల్ని ఎట్లా పట్టించుకోరయ్యా, వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోరు, మీరు కనీసం మీరు పట్టించుకుంటారంటే మీరు అదే పరిస్థితి ఉంది. మీరు చేసే జాబు కన్నా కానీ మీకు సెక్యూరిటీ ఉండేందుకన్నా కానీ మీరన్నా కానీ కుక్కలు కోతుల బెడదల నుంచి తప్పించుకోవడానికి ఆ బిల్లులు వసూలు ఏదందుకన్నా వీటిని నివారించండి. ఒక విషయం క్లియర్గా చెప్తున్నాం కమిషనర్ గారికి, ఈ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఒకవేళ ఈ కుక్కల బెడద కోతుల బెడద అతి తొందరగానే చర్యలు తీసుకోకపోతే మాత్రం బిల్లులు కట్టడానికి వస్తే ఏ ఒక్కరు కూడా మున్సిపల్ పరిధిలో చట్టపరమైన ఎలాంటి బిల్లుల్ని కూడా కట్టరు. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించినప్పుడు మీకేం హక్కు ఉంటుందండి? మీరు ఎట్లా అడుగుతారు బిల్స్ వచ్చి? ఎవ్వరు కూడా కట్టడానికి వీల్లేదు. గంటాపదంగా చెప్పండి, మీ ఇంటి ముందుకు వస్తే మాకు ఈ బాధలు ఉన్నాయి రయ్యా, ఈ బాధలు తీర్చిన తర్వాతనే మీరు బిల్లులు కట్టడానికి అడగండి అని చెప్పండి. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎందుకోసమంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కోతుల బెడద కుక్కల బెడద బాగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎన్నోసార్లు ఈ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. కానీ మొన్న మనకి నిన్న యోగేశ్వర్ కాలనీ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఈ బాబు దినేష్ అనే పిల్లగాడికి ఇంత ఘోరాతి ఘోరంగా ఇప్పుడు చావు బతుకల్లో నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటికైనా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ దీనికి పాలకవర్గంగా పూర్తి స్థాయిలో లేనందున దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అంకిత్ గారు కానీ ప్రత్యేకంగా చొరవ చూపి ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కుక్కల్ని కానీ కోతుల బెడద లేకుండా చూడవలసిందిగా కోరుతూ, అట్లాగే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి కుక్కల కాటుకు బలై విషమంగా ఉన్నటువంటి వారికి కూడా నష్టపరిహారము ఈ మున్సిపాలిటీ తరఫున చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా దీని మీద పట్టించుకోకుండా ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.